మరి ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్లోనికి వెళ్దాం. ప్రార్థన. అల్లరి చేయకూడదు, ఎవరు అల్లరి చేయకూడదు, పిల్లలు కూడా ఎవరు అల్లరి చేయకూడదు. ఓకేనా? అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన అనగానే మోకరించాలి. కళ్ళు మూసుకోవాలి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవ లెక్కలో ఉంచిన దైవమా, నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు మమ్మలను బలపరుస్తూ తండ్రి, మమ్మలను ధైర్యపరుస్తూ ప్రభా, ఈ లోకములో మమ్మలను నిలవబెట్టుకుంటున్న తండ్రి, నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఎవరికీ లేని భాగ్యమును తండ్రి, ఆయుష్కాలాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి, ఇలా నీ మాటలు మాట్లాడడానికి, నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి ప్రభా, మా అందరికీ మంచి ఆలోచనను, బలాన్ని, శక్తినిస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి, మరి ఎక్కడెక్కడ ఉన్న మమ్మలను సమకూర్చి ప్రభా, మరి మూలపేట ప్రాంతానికి మీరు తీసుకొచ్చి నీ విలువైన మాటల చేత, నీ శ్రేష్టమైన మాటల చేత మా ఆత్మీయ జీవితానికి బలపడే విధంగా తండ్రి ఎన్నో మాటలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రము తండ్రి. ఈ దినము కూడా మీరు మాతో మాట్లాడి మా లోపాలను మేము సరి చేసుకుంటూ తండ్రి, నీ జీవితంలో ప్రభా మీకు నచ్చే విధంగా మా జీవితాలు ఉండడానికి సహాయమును దయచండి. ఈ లోకంలో మేము జ్యోతుల వలె ప్రకాశించడానికి, అనేక మందికి వెలుగు చూపించేవారుగా, నిజమైన దేవుని మార్గమును పరిచయం చేసేవారుగా మాకు మంచి ఆలోచనను దయచేయండి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరైతే నీ శబ్దం ద్వారా, సోషల్ మీడియా ద్వారా నీ మాటలు తండ్రి వింటున్నారో వారందరినీ మీరు బలపరిచి, స్థిరపరిచి ఈ కార్యక్రమం ద్వారా, ఈ ఆరాధన ద్వారా మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్న మీ కుమారుడు, మా లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా జగత్తు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నేను ప్రతి వారము కూడా మరి మూలపేటలో గ్రామ ప్రజలందరికీ, అలాగే నాయకులకు, అధికారులకు అందరికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా నిండు వందనములు మేము అందరికీ తెలియజేసుకుంటున్నాము. మరి మూలపేటలో జీవనోపాధి కొరకు బ్రతుకుతున్న కాపురస్తులు, గ్రామ కాపురస్తులందరికీ, ప్రజలందరికీ కూడా మరి మా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరూ బాగుండాలని, మీ అందరూ క్షేమంగా ఉండాలని మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి దయచేసి మరొకసారి చిన్న ప్రకటన. ఎవరైనా దేవుని నమ్ముకోవాలనే ఆసక్తి మీకు అనిపిస్తే, ఎందుకంటే మాటలు వినబడుతున్నాయి కనుక, బయట సౌండ్ పెట్టాం కనుక, అందరూ మాటలు వింటున్నారు కనుక, దేవుణ్ణి నమ్ముకోవాలి, మేము కూడా దేవుని ఆరాధించాలనుకుంటున్నాము, ఆయన కోసం తెలుసుకోవాలనుకుంటున్నాము అని మీకేమని అనిపిస్తే, ఎప్పుడు మీ కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మాకు కబురు పంపించినా మీ వద్దకు వచ్చి ప్రార్థన చేస్తూ ఆ దేవుని కోసం అనేకమైన విషయాలు మీకు పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక విషయాన్ని మనసు పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా ఈ దేవుడి వల్ల ఏమైనా మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే అడగండి. అవన్నీ కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే కాలము, సమయములు మనకి చెప్పి రావు. మనం ఎప్పుడు ఉంటామో మరణం మనకి చెప్పి రాదు. ఎప్పుడు మరణిస్తామో తెలీదు. మరణించిన తర్వాత అస్సలు రంగు బయటపడుతుంది, అసలు జీవితం ఉన్నదని బైబిల్ చెబుతుంది కనుక అనేకమైన విషయాలు మనం అందరము నేర్చుకుంటూ మరణం తర్వాత ఉన్న బ్రతుకు కొరకు మనం ఈ లోకంలో బ్రతికితే ఇదండి, ఎండ ఉండదు, వాన ఉండదు, వర్షం ఉండదు, కరువు ఉండదు, దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, దోషం ఉండదు, అనారోగ్యం ఉండదు, ఏముండదు. ఆ లోకానికి మనం అందరం వెళ్ళాలని దేవుడి లోకానికి వచ్చాడు. ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలను ఆ లోకానికి తీసుకువెళ్ళడానికి. ఆ లోకములనంట ఆకలి ఉండదంట, దప్పికి ఉండదంట అండి, అనారోగ్యాల జ్వరాలు రావడం, క్యాన్సర్ రావడం, ఏ రోగాలు కూడా అక్కడ ఉండవంట. ఏడుపు అనేదే ఉండదు. ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఎప్పుడు వెలుగుతూనే ఉంటాం, ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. ఆ లోకానికి మనందరిని తీసుకొని పోవడానికి, ఆ లోకం నుంచి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. రైట్. మరి విషయానికి వెళ్దాం. మరి ఒక మంచి టాపిక్ ఈరోజు మీకు మంచి విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ముందుగా నేను ఒక విషయం చెప్తున్నాను. చెబుతున్న మీకు వర్తిస్తుంది, వింటున్న మీకు వర్తిస్తుంది, చెబుతున్న నాకు కూడా
వర్తిస్తుంది. మీ అందరి కొరకు నేను చెప్పట్లేదు, అందులో నేను కూడా ఉన్నాను. మాటలైతే నేను చెబుతున్నాను, కానీ ఆ మాటలో రాయించినవి దేవుడివి. దేవుడు రాయించిన మాటలు ఒకటి నేను చదువుతున్నాను అంతే, మొత్తం అంతా ఆయన మ్యాటరే. అర్థమవుతుంది కదా? చూద్దాం. చాలా సమయం అయిపోయింది ఈరోజు. మరి విషయం ఏంటంటే, ప్రార్థన క్రైస్తవులు ఆత్మీయతకు పునాది. అర్థమవుతుందా? ప్రార్థన అనగా ఒక పునాది లాంటిది. ఎవరికంట? మనకు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నామో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, ఎవరైతే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించామో, మన అందరికీ ప్రార్థన అనగా ఒక పునాది లాంటిది. పునాది ఉంటేనే కదా ఇల్లు నిలబడుతుంది. అర్థమవుతుందా? పునాది ఉంటేనే కదా బిల్డింగ్ ఫిల్లర్స్ మీద నిలబడుతుంది. మరి మనం నిలబడాలి అంటే, మనం పడిపోకుండా ఉండాలి అంటే, మనకి తాత్కాలికంగా కనబడుతున్న ఒక బిల్డింగ్ను ఫిల్లర్స్ పునాది కనబడుతుంది కదా, ఆ పునాది బిల్డింగు పడకుండా, కింద పడకుండా సపోర్ట్ చేస్తుందంట. అర్థమవుతుందా అయితే మనం పడిపోకుండా ఉండడానికి, నిహారిక రాయ్ లే పైకి లేండి, మనం పడిపోకుండా ఉండడానికి మనకి పునాది ఏంటంట? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? ఏంటి మరి నేను చెప్పేది ఏంటి? వినబడలేదు. 4 సార్లు చెప్పాను, అర్థం అవ్వలేదు. వినబడలేదు, అర్థం అవ్వలేదు అన్న ఆలోచనగా ఉన్నారు. పేర్లు పెట్టి వెళ్ళినా అర్థం అవ్వలేదా? ఒక బిల్డింగు పడిపోకుండడానికి ఏదంట అంటే స్తంభాల మీద, పునాది మీద బిల్డింగ్ అంతా నిలబడి ఉంటుంది. మరి మనం పడిపోకుండా ఉండాలి అంటే మనకు పునాది ఏంటంట? ప్రార్థన. ఏంటంట? సరిగ్గా వినండి, సరిగ్గా వింటేనే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తేనే మనం అలా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మనం అలా వినేసాం అనుకో, అలా బ్రతుకుతాం అంతే, సరిగ్గా బ్రతకం. ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో, ఆ వాక్యం మన హృదయంలో పనిచేస్తుంది. ఆ పని చేస్తున్న వాక్యాన్ని మన జీవితంలో అన్నీ పాటించకపోయినా కొన్నన్న వారానికి ఒకటన్నా పాటిస్తామా? జాగ్రత్తగా వినాలి. మనకి పునాది ఏంటంట? ప్రార్థన. మనం పడిపోకుండా నిలబడి ఉండాలి అంటే మనకు పునాది లాంటిది ఏంటయ్యా అని బైబిల్ని అడిగితే బైబిల్ అంటుంది, ప్రార్థనే మీకు పునాది. మీరు నిలబడాలా? మీరు ప్రార్థన పరులుగా ఉండాలి. మీరు పడిపోకుండా ఉండాలని మీరు ఆశపడుతున్నారా? ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఎలా చేయమంటున్నాడంటే బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నూట 142వ పేజీ. కొత్తగా వచ్చిన వారు ఉన్నారు కనుక పేజీ నెంబర్ ప్రతి వారం చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియా అయిన వారు కూడా గమనించండి విషయాన్ని. మరి చదువు వచ్చు కానీ మరి దేవుడు తెలియదు కనుక, బైబిల్ అంటే తెలియదు కనుక, అలాంటి వారు మందిరానికి వస్తుంటున్నారు కనుక మరి వారి కొరకు సీరియల్ నెంబర్ చెప్పడం జరుగుతుంది. మరొకసారి 142వ పేజీ చివరి నుంచి వెనకతల నుంచి. అంటే 2 నిబంధనలు ఉంటాయి. 1 నుంచి కొన్ని నెంబర్లు ఉంటాయి, తర్వాత కొత్త నిబంధనకి కూడా మళ్ళీ 1 నుంచి నెంబర్లు ఫాలో అవుతుంటాయి. 2 గ్రంథాలు, 2 పుస్తకాలు, 2 గ్రంథాలు ఉంటాయి. ఓకే, 142వ పేజీ 12వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన. మన టాపిక్ ఏంటంట? మన పునాది ప్రార్థన. ప్రార్థన కోసం మనం మాట్లాడుకుంటున్నాం కనుక అక్కడ ప్రార్థన అనే మాట కనిపిస్తుంది. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. చూడండి, ఒక మాట అంటారా? పట్టుదల అంటే ఏంటి? రాడు అసలు పట్టుదల ఎక్కువ రాడు అంటారా? ఆడు సాధించే వరక ఆడు ఊరుకోడరా, పట్టుదల సాధిస్తాడరా. అమ్మాయి ర్యాంక్ కొట్టాలనుకుంటుందిరా, పట్టుదల కలిగి ఉందిరా, నేను చదవాలని తల్లిదండ్రులను ఎదిరించింది, ఎంతోమంది కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన అమ్మాయి చదువుకుంది, పట్టుదలతో ఈరోజు సాధించిందిరా, సర్టిఫికెట్ తీసుకొచ్చిందిరా అని మాట్లాడతారా?
అది చదువు విషయంలోని కానివ్వండి, వ్యాపార విషయంలోని కానివ్వండి, లేకపోతే ఒక క్రికెట్ మ్యాచ్ విషయంలో కానివ్వండి, ఒక గేమ్ విషయంలో కానివ్వండి, ఏదైనా విషయంలోనూ పట్టుదలతో వాడు పనిచేసాడురా, పట్టుదలతో సాధించాడురా విజయాన్ని అని మనం అంటామా? అలాంటి పట్టుదల, అలాంటి పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలంట. అర్థమవుతుందా? అర్థమైంది? క్లారిటీగా అర్థమైందా? పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యండి అని మనకు దేవుడు బోధిస్తే, ఈరోజు నేను కానివ్వండి, మీరు కానివ్వండి, ప్రార్థన చేస్తున్నామా? మన బైబిల్ క్లాస్కి 20 మంది స్టూడెంట్స్ వస్తున్నారు కదా దగ్గరికి. ప్రార్థన చెయ్యండి అంటే ఎవరైనా చేస్తాం? అంటే మనకి ప్రార్థన రావట్లేదు, మనకి పునాది లేదు. పునాది లేనప్పుడు ఒక బిల్డింగ్ ఎలా నిలబడుతుంది? ఒక మనిషి ఎలా నిలబడగలడు? మనిషి నిలబడాలి అంటే, మనిషి స్ట్రాంగ్గా ఉండాలి అంటే, ఈ ఆత్మీయ జీవితంలో బలంగా దృఢంగా మనం కనిపించాలనుకుంటే మన పునాది లేదు. పునాది లేనప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా బలంగా ఉంటుంది? ఉండదు కదా. బిల్డింగ్ పునాది లేకపోతే బలం ఉంటుందా? పునాది ఉందనుకోండి, ఇప్పుడున్న లేటెస్ట్ బిల్డింగులకి ఫిల్లర్స్ వేసి స్తంభాలు వేసారనుకోండి, అది ఒక ఏరియాని బట్టి, ఆ భూమి నాణ్యతను బట్టి పునాది వేస్తారు. ఇన్ని లేయర్లు కట్టుకోవాలని ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇస్తాడు మనకు. అంటే అలా లేకుండా ఆ భూమి సారము లేని భూమిగా ఉండి అక్కడ పునాది వేసేసి మనము ఎక్కువ లోడ్ ఎక్కించేసాం అనుకో, పునాది నిలబడుతుందా? నిలబడదు. అంటే ఒక బిల్డింగ్ నిలబడాలంటే పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే ఆ స్ట్రాంగ్ని బట్టి, ఆ పునాదిని బట్టి ఈ బిల్డింగ్ ఎన్ని లేయర్లు వేయాలో ఆ బలాన్ని బట్టి అది కాస్తుంది. మనం కూడా మన పునాది బలంగా ఉంటే మనం ఇంకా బలంగా ఎంతంత రాడ్లు ఉంటాయి తెలుసా? కాకినాడ సిటీలో పెద్ద పెద్ద అండి ఎంఎం మనకు తెలియదు, కానీ మనం వేసే 12 ఎంఎం వేస్తాం. మనం కట్టుకునే బిల్డింగ్స్కి 12 ఎంఎం వేస్తాం రాడ్లు. ఈ సైజు ఉంటాయి. వాళ్ళు వేసే టైల్ ఎలా ఉంటాయి తెలుసా? అంతంత రాడ్లు ఉంటాయి. డీమార్ట్ దగ్గర బిల్డింగ్ కడుతున్నారు, డీమార్ట్ ఎదురుగుంట. ఎంతంత ఉంటాయి తెలుసు దాని రాడ్లు? అంటే ఆ రాడ్లు బలంగా పునాది వేస్తేనే నిలబడగలదు. అలాగే మనం కూడా నిలబడాలి అంటే, బలంగా అలా నిలబడాలి అంటే మనకు ప్రార్థన ఎంత బలంగా ఇంతంత రాడ్లు సైజులు అలాగైతే ఉన్నాయో, అలా మనం బలమైన ప్రార్థనని పునాదిగా వేసుకుంటే, పట్టుదల కలిగి ఉంటే మనం పడిపోము. తుఫాను వస్తుందా? పడము. కష్టం వస్తుందా? పడము. నింద వస్తుందా? పడము. అవమానాలు వస్తాయా? పడము. ఎన్ని కోల్పోయినా, ఎంత నష్టం వచ్చినా మనం నిలబడి ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, దశలోనిక మొదటి పత్రిక అలా పేజీలు అలా మార్చండి. 184, 185కి 187కి వచ్చేయండి. దశలోనికి మొదటి పత్రిక 15వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. 187వ పేజీ. అక్కడ 5 నెంబర్ పెద్దదిగా కనిపిస్తుంది, ఆ చిన్న నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, 15 చదవండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవడైను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మరి గత వారం మనం నేర్చుకున్నాం కదా, కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ మనం చేయకూడదని మనం నేర్చుకున్నాం. అర్థమవుతుందా? ఆశను చెప్తున్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. మనకి అంశం ఏంటంటే ప్రార్థన కోసం కదా మనం మాట్లాడుకుంటున్నాం. వస్తుందా ఒక్కొక్క వాక్యం? ఎడతెగక ప్రార్థన చేయండి. చివరి వచనంలో ఆ చివరి లైన్, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే, నేను కొన్ని వాక్యాలు మీకు నేర్పిస్తుంటున్నాను కదా, అవి గుర్తెట్టుకోండి, ఎప్పుడన్నా అడుగుతుంటాను. పట్టుదల అంటే ఏంటి అర్థమైందా? అంటే ఒక సాధించేదాకా దాని పట్టు విడము. నాకు ఆ బట్టలు కొనాలి, బట్టలు కొనుక్కున్నంత వరకు ఉపవాసం ఉంటాము, అమ్మతో ఫైట్ చేస్తాము, ఏదో గొడవ పెట్టుకుంటాము. అది మొబైలా, అది సెల్లా, అది బైకా, అది టీవీయా, ఇంట్లో ఏదైనా సంథింగ్ ఏదైనా
అది సాధించిన వరకు, అది కొనేంత వరకు మన పొట్ట సరే. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ వెళ్ళిపోయింది అనుకోండి, దొరలేస్తుంటారు ఇసుకలో, ఆడ ఐస్ క్రీమ్ కొనేంత వరకు పొట్టి విడవడు, పట్టుదల విడవడు. ఐస్ క్రీమ్ కొంటే ఏడుపు ఆపేస్తాడు. అంటే అక్కడికి ఏమైపోయింది, పట్టుదల కలిగి ఐస్ క్రీమ్ కొనిపించుకున్నాడని కదా అర్థం. అలాగే మనం కూడా, అర్థమైంది కదా, ఈ విషయం అర్థమైంది కదా. ఇప్పుడు ఎడతెగక అంటే ఏంటో చెప్తాను. ఎడతెగక అంటే మానకుండా చెయ్యాలి. ఎడతెగక అంటే మానక చేసేదాన్ని ఎడతెగక అంటారు. అర్థమవుతుందా? మనము ప్రార్థన మానకుండా చేయాలంట. చేస్తామా? ఈరోజు లేవగానే ప్రార్థన చేస్తామా? లేవగానే అక్కడే మంచం దిగగానే, లేకపోతే సాప మీద కింద పడుకుంటారో సోఫాలో పడుకుంటారో, ఎక్కడ దొరులుతామో దొరలుకోండి, దొరలండి పర్లేదు. కానీ లేవగానే, నిద్ర లేవగానే అక్కడే మోకరించి, ప్రభువా ఈరోజు నాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్ యూ తండ్రి, ఈ దినమంతా నీ కృపా కనికరం కాపుదల నాపై ఉంచండి. ప్రార్థన చేస్తామా? చేసా సంజయ్? చర్చికి వెళ్ళని వాళ్ళు అయితే అడగం, కానీ కొత్త వాళ్ళు కనుక తెలీదు. చాలా రోజు నుంచి వస్తున్నాం కదా. చేస్తున్నావా? అమృత చేసావా ప్రార్థన? చేయలే. నిత్య చేయలే. నువ్వు చేయలే. నిహారిక చేయలే. నువ్వు ఎవరు చేయట్లే. నేను చేశాను. అక్కడ లేవగానే మోకరించి ప్రార్థన చేయాలి. మానకుండా ప్రార్థన చేస్తే మనకి మీదకి ఎంత ప్రమాదము, ఒత్తిడి వచ్చినా మనం పడిపోమంట. మన పునాది బలంగా ఉంటే ఎలాంటి గాలులు వస్తాయి తెలుసా? తుఫాన్లు వస్తాయా? రేకుల చెట్లు ఎగిరి వెళ్ళిపోతాయి, బిల్డింగ్లు ఎగిరిపోతాయా? ఎప్పుడైనా స్లాబ్ ఎగిరిపోయిందండి, పక్క ఇంటి మీద పడిపోయింది అన్నారేటి? రేకు పడిపోయిందండి, రేకు ఎగిరి వెళ్ళిపోయి ఆ రేకు ఇరిగిపోయిందండి, రేకు పక్కన పడిపోయిందని నేను విన్నాం. కానీ స్లాబ్ గాలికి ఎగిరి వెళ్ళిపోయిందండి, తుఫాన్ గాలికి ఆ పక్క ఇంట్లో సందులో పడిపోయిందని నేను వినం. ఎందుకంటే అది లింక్ అయ్యి, ఒకటిదానికొకటి లింక్ అయ్యి, ఫిల్లర్స్ వేసుకొని వాసలు రాడ్లు వెళ్ళి ఈ స్తంభానికి నుంచి ఇలాగ వెళ్తుంటాయి కదా. మీరు ఎప్పుడైనా స్లాబ్ వేసేది చూసారా? అంటే అది బలంగా ఉంది కనుక, అది గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా అది నిలబడుతుంటుంది. కానీ రేగి షెడ్డు పాకలు ఉంటాయా? ఉండవు, పోతాయి. అది దాని పునాది, దీనికి పునాది ఉందేటి మన చర్చికి. ఒక్కొక్కసారి నేను చుట్టూరు రేకులు కట్టలేనప్పుడైతే గాలికి ఊగుతున్నాయి రేకులు, విపరీతమైన గాలి. రాత్రి అందరూ పడుకున్నాం ఒకసారి స్టార్టింగ్లో, పోయిన సంవత్సరం చర్చి కట్టే కొత్తలో. మొత్తం నేను అల్లిపోయాను, ఎక్కడ పడిపోతాయి మన మీద అనేసి. ఎందుకంటే అంత సౌండ్, గాలి ఎగిరేస్తుందేమో, పడిపోతాయేమో, మొత్తం సైడ్లు ఊగుతున్నాయి. ఏదో కొంచెం చిన్నది, కొంచెం బలం పెంచాం. ఇది కూడా తాత్కాలికమే. గట్టి తుఫాన్ వచ్చిందనుకో, పక్క ఎగిరి వెళ్ళిపోయి పక్కన కట్టాం కదా బాత్రూంలో మీద పడిపోతాయి, సందులో పడిపోతాయి. అదే బిల్డింగ్ అయితే, అదే బలమైన పునాది వేస్తే కదలదు కదా. మనం కూడా అలాగుండాలంట. ఎడతెగక ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేసేవారు ఎలాగుంటారో తెలుసా? సాతానును జయిస్తారంట. సాతానంటే దయ్యం. మనుషులను ఏడిపిస్తాడు చూసావా? మనుషులను నాశనం చేస్తాడు చూసారా? మద్యమని, వ్యభిచారమని, ప్రేమని, దొంగతనమని, డ్రగ్స్ అని, గంజాయి అని, ఇలాంటి అలవాట్లన్నిటి నుంచి మనం జయిస్తాం. సాతాను క్రియలను మనం జరిగించకుండా సాతానును మనము జయిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదంట, ప్రార్థన పాపిని రక్షిస్తుంది. ఏం రక్షిస్తుందంట? పాపము చేసే వ్యక్తిని ప్రార్థన రక్షిస్తుంది. అయ్యో ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను పాపిని ప్రభువా, నేను తెలుసో తెలియకో దొంగతనాలు చేశాను, ప్రేమల వెంట తిరిగాను, మద్యం వెంట తిరిగాను, త్రాగుబోతుని అయిపోయాను, తిరిగిపోతుని అయిపోయాను, వ్యభిచారిని అయిపోయాను. ప్రభా నాకు ఇప్పుడు నువ్వు కావాలి. నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను ప్రభా, నన్ను ఒక్కసారి క్షమించవా, ఒక్కసారి నన్ను కాపాడవా, ఒక్కసారి నన్ను రక్షించవంటే ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ మన మీద దిగుతుంది తెలుసా. ఒప్పుకుంటే నేను పాపిని ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే
మనం రక్షింపబడతాం. అంటే ప్రార్థన ఎవరిని రక్షిస్తుందంట? ఒక పాపము చేసే వ్యక్తిని, ఒక వ్యభిచారం చేసే వ్యక్తిని, ఒక దొంగతనం చేసే వ్యక్తిని కాపాడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనకి అంత శక్తి ఉందండి. ప్రార్థనకి అంత శక్తి ఉన్నది. అంత మాత్రమే కాదంట, ప్రార్థన జ్ఞానాన్ని ఇస్తుందంటండి. అమ్మ, అర్థమవుతుందా? ప్రార్థన జ్ఞానమునిస్తుందంట. మనకి జ్ఞానము లేదా? బైబిల్లో మాట అంటాడు, నీకు జ్ఞానం లేదా? నువ్వు పాటలు రావట్లేదా? నువ్వు వాక్యం చదవలేకపోతున్నావా? నువ్వు దేవుని స్వార్థ చెప్పలేకపోతున్నావా? నేను ప్రార్థన చేయలేకపోతున్నావా? అయితే నన్ను అడగండి, మీకు నేను ఇస్తాను. ఏంటంటే అది జ్ఞానం. జ్ఞానం ఇస్తాడంట. నన్ను అడగండి, నేను విస్తారంగా మీకు జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే ప్రార్థన మనం చేస్తే మనం జ్ఞానవంతులుగా ఉంటాం. అమ్మాయికి బట్టలు కట్టుకోవడం రాదండి, అమ్మాయికి జడలు వేసుకోవడం రాదండి, అమ్మాయికి మాట్లాడడం రాదండి, అమ్మాయి పెద్దోళ్ళ దగ్గర ఎలా ఉండడం తెలియదండి, అబ్బాయి బిహేవియర్ బాగుండదండి, అబ్బాయి అసలు ప్రవర్తన బాగుండదండి అని చెప్పుకున్న మనుషులు, అమ్మాయి మంచి క్యారెక్టర్, అమ్మాయి ఆ అబ్బాయి నెంబర్ 1 కుర్రాడు అనే విధంగా దేవుడు మనల్ని మారుస్తాడంట. అట్టి జ్ఞానంలోనికి దేవుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి జడలు వేసుకోవాలి, ఎలాంటి మనం పెద్దవాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, అమ్మ నాన్న మాటకి ఎలా విధేయత కలిగి ఉండాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, సమాజం పట్ల ఎలాంటి గౌరవం కలిగి ఉండాలి, నేను ఎలాంటి ఉన్నతమైన చదువులు చదవాలి, ఇవన్నీ కూడా దేవుడు ఒకటి 1/1 అన్నీ కూడా మనకు నేర్పిస్తూనే ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రార్థన మనిషికి జ్ఞానమునిస్తుంది. అర్థమవుతుందా? ఎన్ని పాయింట్లు చెప్పాను? పట్టుదల కలిగి ప్రార్థన చేయండి 1, ఎడతెగక ప్రార్థన చేయండి 2, మీరు ప్రార్థన పాపిని రక్షిస్తుంది 3, ప్రార్థన జ్ఞానాన్ని ఇస్తుంది 4. మరొక మాట నేను చూపిస్తున్నాను. ప్రార్థన సమాధానం చూసారా? భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే భర్తకు పడదు. వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఇద్దరు మాట్లాడుకోరు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కానీ రెండు పొయ్యిలు వెలుగుతాయంట కొన్ని ఇంట్లో. అంటే భర్త ఒక వంట వండుకుంటాడంట, భార్య ఒక వంట వండుకుంటుందంట. వీళ్ళకి సమాధానం లేదు కదా? సమాధానం ఉందా అమ్మ? అర్థమవుతుందా? సమాధానం ఉన్నారు ఎలా ఉంటారు? 100 రూపాయలు భర్త దగ్గర ఉన్నాయనుకో భార్యకి తెలిస్తాయి, భార్య దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకో భర్తకు తెలిస్తాయి. ఇది సమాధానం అనే వ్యక్తి. సీక్రెట్లు ఉండవు వాళ్ళిద్దరికి. వాళ్ళు ఏం చేయాలని ఇద్దరు కలిసి మాట్లాడుకొని, పిల్లలకి పెళ్లి చేద్దామా, అమ్మాయి వయసుకు వస్తుంది, అమ్మాయికి పెళ్లి చేద్దామా అని మాట్లాడుకొని ఏం చేస్తారంటే, మనం ఏం చేద్దాం, డబ్బుల కోసం ఏం చేద్దాం, లేకపోతే ఇల్లు బాగలేదు ఇల్లు కోసం ఏం చేద్దాం, లేకపోతే పిల్లల చదువుల కోసం ఏం చేద్దాం, లేకపోతే మనకి అంత ఆదాయం వస్తుంది, మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేద్దామని ఆలోచించుకొని మాట్లాడుకుంటారంట. ఇది సమాధానము కలిగిన కుటుంబాలు ఎలాగుంటాయి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? భార్య సీట్లు భార్యకు ఉంటాయి, భర్త సీట్లు భర్తకు ఉంటాయి. భర్త ఆదాయము భార్యకి తెలీదు, భార్య ఆదాయము భర్తకు తెలీదు. వీరికి సమాధానం లేదు. ఒకే ఇంట్లో ఉంటారో మాట్లాడుకోరు, ఒకే ఇంట్లో ఉంటారో ఏం జరుగుతుందో, మీ ఆయన ఏడమ్మంటే ఏమో, మీ ఆవిడేదండి అంటే ఏమో, ఎక్కడికి పోయిందో, ఎక్కడికి వెళ్ళిందో, డ్యూటీకి వెళ్ళిందా తెలీదు, పనికి మానేసిందా తెలీదు, ఏటకెళ్ళాడా తెలీదు, మరి ఎక్కడికి వెళ్ళాడమ్మా తెలీదు. ఇది సమాధానం లేని కుటుంబాలు ఇలా ఉంటాయి. సమాధాన కుటుంబాలు ఎలా ఉంటాయి? ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటారు, చక్కగా అన్యోన్యంగా ఉంటారు, చక్కగా సంతోషంగా ఉంటారు, చక్కగా పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తారు. అనుకో మనకి ఇల్లు లేదయ్యా, ఇల్లు కట్టుకుందాం, ఇక పిల్లల పెళ్ళిళ్ళకి చేద్దాం, పెళ్ళిళ్ళకి కొంత అమౌంట్ దాద్దాం, లేకపోతే వారి చదువుల విషయంలో సహాయం మనం కొంత ఆలోచన చేద్దాం, లేకపోతే మనకి ఇంత బాధలు ఉన్నాయి, ఇన్ని రుణ బాధలు ఉన్నాయి, ఇంత అప్పులు ఉన్నాయి, ఇంత సమస్యలు ఉన్నాయి, ఇంత ఆదాయం వస్తుంది, మనం ఇన్ని రోజులు కష్టపడ, ఇన్ని రోజులు మనం రెస్ట్ తీసుకో, ఎన్ని కలిసి మాట్లాడుకున్న వారికి సమాధానం ఉన్నట్టుగా అర్థం. ఇలా కావాలనుకుంటే దేవుడు ప్రార్థన వలన సమాధానం దయచేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నోదంటే ఇది 1, 2, 3. సాతాను 1. సాతాను జయిస్తాం చెప్పాం కదా. 1 పట్టుదల, 2 ఎడతెగక ఉండడం, 3 సాతాను జయించడం, 4 పాపిని రక్షించడం ప్రార్థన, 1 జ్ఞానాన్ని ఇస్తుంది, 6ది ఏంటంటే సమాధానాన్ని ఇస్తుంది. 6 చెప్పాను కదా. ఇవి 6 మనం ఇవన్నీ మన జీవితాలు జరగాలంటే, మనం ఒక విజయాన్ని సాధించాలంటే మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఇంకా మనము మానకుండా ప్రార్థన చేసేవారుగా, ఎడతెగక అంటే మానకుండా ఎడతెగక ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి.
మనము ప్రార్థన చేస్తే సాతాను క్రియలను జయించగలము. మన పాపం ఆలోచనలు వచ్చాయా, జయించగలము. మన దుష్ట ఆలోచనలు వచ్చాయా, మనం జయించగలం. దొంగతనం చేయాలనిపించిందా, జయించగలం. వ్యభిచారం చేయాలనిపించిందా, జయించగలం. ఒకరిని ప్రేమలో ఒక ప్రేమలో పడగొట్టాలి, ఒకరిని ప్రేమలో నుంచి తీసుకొచ్చి ఆడు ముంచేయాలి, ఆడి జీవితం నాశనం చేసిన ఆలోచనలు వస్తున్నాయా, దాన్ని కూడా జయించగలము. మనకి జ్ఞానం కొదువుగా ఉందా, జ్ఞానం లేదా, అది కూడా దేవుడు ఇస్తాడు. సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఒక అద్భుతమైన మాటలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా విందాం. ఒక 5 నిమిషాల్లో మాటలు ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మనకు జరగాలనుకుంటే ఏది అంట, మనకి జ్ఞానం కావాలన్నా, మనం రక్షింపబడాలన్నా, మనం పట్టుదల సాధించాలన్నా, మనం సమాధానం కలిగి ఉండాలన్నా, మరి ఎవరు పడితే ప్రార్థన చేసేస్తే దేవుడు వింటాడా? దానికి ఇప్పుడు నేను 10th ఎగ్జామ్స్ రాశాను. 10th ఎగ్జామ్స్ ఓపెన్ 10th కట్టి రాశాను. అది ఇప్పుడు డిగ్రీ నాకు డిగ్రీ చదువు జాబు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడా? ఎందుకు ఇవ్వడు? అర్హత లేదు నాకు. నేను చదివింది అది ఓపెన్ 10th, అది కూడా స్కూల్కి వెళ్ళో క్లాసులు అటెండ్ అవ్వో చదివి రాసింది కూడా కాదు. పోనీ మీరే చదివారు అనుకోండి, మీరే చదువుకున్నారు, చక్కగా సంవత్సరం అంతా కష్టపడి చదివారు, ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యారు. ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాడు జాబ్కి ఇస్తానన్న వాడికి 10th క్లాస్ సర్టిఫికేట్కి వెళ్ళి నాకు ఇమ్మంటే ఇస్తాడా? వాడు ఏమని రాశాడు బోర్డు, క్వాలిఫికేషన్ ఎంత, డిగ్రీ ఉండాలమ్మా అని అన్నాడు. నీ దగ్గర 10th ఉంది, ఇప్పుడు ఇస్తాడా? దాన్ని ఏమంటారంటే అర్హత లేదు నాకు, అంతేనా? ఇప్పుడు చదువుకోలేని వాళ్ళకి రైలు బోర్లు చిక్కుకోవడానికో పొలాలకు వెళ్ళడానికి పనికొస్తారు. కానీ సాఫ్ట్వేర్ జాబ్ ఉందండి అమ్మా, సూపర్వైజర్గా పనిచేస్తావా, సిస్టమ్ దగ్గర కూర్చోవాలి, మొత్తం వర్క్ అంతా డిజైన్ చేయాలి, వర్క్ అంతా కంపెనీ వర్క్ అంతా చేయాలి అనేసి ఎవరో చదువు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఎంత నవ్వులాటుగా ఉంటుంది. అంటే అర్హత లేదు కదా. ఇప్పుడు వెళ్ళి నేనేం చదువుకోలేదండి, స్కూల్ అంటే ఏంటి తెలియదండి, ఆ అంటే ఏంటి తెలియదు, ఈ అంటే ఏంటి తెలియదండి, నేను కంప్యూటర్ దగ్గర కూర్చుంటానండి, ఆ టేబుల్ దగ్గర నాకు జాబ్ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడా? నీకు అర్హత లేదు కదా. ఇప్పుడు కూడా మనము జ్ఞానం సంపాదించుకోవాలన్నా, మనం రక్షింపబడాలన్నా, మనం సాతాను జయించాలన్నా, మనకు సమాధానం కలిగి ఉండాలన్నా, మనము పట్టు విడవకుండా మనం పట్టుదల సాధించాలన్నా మనం ప్రార్థన చేస్తాం కదా. మరి ప్రార్థన చేయడానికి అర్హత ఉండాలా? ఇప్పుడు నేను మన వెనకాతల ఏదో ఉందంట, పక్కనే, అది వెళ్ళి ఒక గ్లాస్ తాగేసి వచ్చి, ప్రభువా ఏంటి నాకు ఇల్లు లేదు ప్రభువా, నాకు ఇల్లు ఇవ్వవా, ఏంటి ఒక కాయ ఒక గ్లాసు లేకపోతే బాటిల్ తాగేసి వచ్చి ఇంట్లోకి వెళ్ళి మోకరించి, ప్రభువా నా కూతురు యవనస్తురాలు ప్రభువా, మంచి పరిశుద్ధుడమైన కుటుంబాన్ని నా బిడ్డకు దయచేయండి ప్రభువా అంటే దయచేస్తాడా? నీ వింటాడా నీ ప్రార్థన? వింటాడు. అప్పుడు నేను తాగేసి వచ్చి లేకపోతే ఏదో ఒక పనికిమాల పని చేసి వచ్చి పరిశుద్ధుడిలా మోకరించి ప్రార్థన చేసేస్తే దేవుడు వింటాడా? వినడు కదా. అంటే అర్హత ఏముండాలి అంట, మనం బాగుండి, ప్రభువా నేను నా బిడ్డ జీవితం ఇలాగుంది, నాకు ఉండడానికి ఇల్లు లేదు, లేకపోతే నా ఆత్మీయ జీవితం బాగలేదు, లేకపోతే నా పిల్లల చదువులు బాగలేవు, లేకపోతే నా భర్త పరిస్థితి బాగలేదు, నా భార్య పరిస్థితి బాగలేదని ఇవన్నీ కూడా మనము మంచి క్యారెక్టర్ కలిగి అర్హత కలిగి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట, వింటాడు. వింటాడంట. చూద్దామా ఆ మాట ఎక్కడ ఉంటుందంటే కీర్తన గ్రంథములో చూపిస్తాను. నేను ఏ మాట చెప్తున్నానో ఆ మాటకి ఆధారాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 18వ వచనం. వెనక్కి వచ్చేయండి అమ్మా. 466 18 484 పేజీ 484 అమ్మా. ప్రార్థన చేయడానికి అర్హత ఏంటో చెప్తున్నాడు. తీసావా అశోక్, తీసావా? 484 66వ అధ్యాయము 18వ వచనం చదువు అశోక్ ఒకసారి. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును. మరొకసారి చదువుతున్నాను. నా హృదయములో నేను పాపములను లక్ష్యం చేసిన ఎడల
నేను మందు తాగొచ్చాను, నేను పాపం చేసి వచ్చాను, నేను దొంగతనం చేసి వచ్చాను, నేను అన్ని పనులు చేసి వచ్చాను, నా హృదయములు అన్నీ నింపేసుకున్నాను. కానీ ప్రభువు నా మనవి వినడు, వినకపోవును. నేను పాపములోనే ఉండి పాపము చేస్తూ ఒప్పుకుంటే ఒక విషయం అర్థమవుతుందా? ఇప్పుడు మందు తాగి వచ్చేసి, ప్రభువా ఇక్కడి నుంచి నేను మందు తాగాలనుకోవట్లేదు, నన్ను క్షమించి ప్రభువా అనుకుంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంతేగాని నేను ఎప్పుడు తాగొచ్చి, ఎప్పుడు నేను పాపం చేస్తూ, ఎప్పుడు దొంగతనాలు చేస్తూ, ఎప్పుడు వ్యభిచార పనులు చేస్తూ, ఎప్పుడు అన్యాయమైన పనులు చేస్తూ నేను జీవిస్తున్న నేను ప్రార్థన చేసేస్తే నా ప్రార్థన దేవుడు వింటాడా? వినాడు అని బైబిల్ చెబుతుందండి. వినాడు. బైబిల్లో అద్భుతమైన మాటలు కనిపిస్తున్నాయి. మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మనము పాపములో నుంచి బయటపడిన తర్వాత మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. దేవుడు ప్రార్థన విశ్వాసంతో చేయాలంట. విశ్వాసంతో చేయాలి. మన హృదయంలో పాపమును తీసేసుకొని చేయాలి. హృదయం నిండా కుళ్ళి పెట్టేసుకుని, కుతంత్రాలు పెట్టేసుకొని, ప్రభువా నాకు బంగ్లా ఇచ్చి ప్రభువా, నా కూతురికి పెళ్లి చేసి ప్రభువా, నా కొడుక్కి జాబ్ ఇచ్చి ప్రభువా, నేను మా వీధిలో ఉన్నవాడు అందరికంటే నేను దీవించి ప్రభువా అంటే దేవుడేమైనా గుడ్డోడేటి? నువ్వు ఏ కొట్టులోకి వెళ్ళావు, ఏ సారా కొట్టులోకి వెళ్ళావు, ఏ కొంపలో దూరుతున్నావు, ఎక్కడ దొంగతనం చేసావు, ఎక్కడ మోసం చేసావు, ఎక్కడ అన్యాయం చేసావు, అన్ని దేవుడు సీసీ కెమెరాల కంటే పవర్ఫుల్గా ఆయన కళ్ళు పనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఏ చోట ఏం జరుగుతుందో, ఎవడ ఎలా బ్రతుకుతున్నాడో అవన్నీ ఆయన చూస్తున్నాడు. ఒంటరిగా ఉండేటప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు, 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు, దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంటుంది అన్నీ ఆయన చూస్తాడంట. అన్నీ చూస్తాడు ఆయన. నువ్వేమైనా కళ్ళు మస్క కొట్టేసి లంచాలు ఇచ్చేసో, లేకపోతే ఏదో నేను పరిశుద్ధుడిని నీతిమంతుడని భార్య దగ్గర, కుటుంబం దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర నువ్వు మస్క కొట్టేసి నువ్వు వెళ్ళిపోచ్చేమో, కానీ దేవుని దగ్గర పప్పులేమి ఉడకవు. మన హృదయములో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. వినడండి ఆయన. ఖచ్చితంగా ఆయన వినడు. ఇంకొక మాట చెప్పనా ఆయన వినకపోవడానికి కారణం? గర్వం మనలో ఉండి గర్వంతో ప్రార్థన చేస్తాం. ప్రభా అది పనికిమాలది ప్రభా, నేను పరిశుద్ధుదాన్ని ప్రభా, అది పనికిమాలుడు ప్రభా, వినండి, నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడు, ఆడు దొంగ, నేను దొంగను కాదు, ఆడు వ్యభిచారి, నేను వ్యభిచారిని కాదు, అమ్మాయి మంచిది కాదు, నేను మంచిదాన్నే అని ఇలా గర్వంగా మాట్లాడుకుంటారు చూస్తారా? ఒకరిని తక్కువ చేసి మనం హైలైట్ అవ్వాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు వినడం. మనలో గర్వం ఏమి ఉండకూడదంట. మొత్తం మన జీవితం ఎంటీకి అయిపోయి శిరస్సు వంచి విధేయత కలిగి, వినయం కలిగి, ప్రభా ఎదుటి వ్యక్తి కోసం నాకు తెలియదు కానీ నా జీవితం ఏంటో నాకు తెలుసు అమ్మా, నేను పరిశుద్ధుడునో, నేను తాగుబోతునో, నేను తిరిగిపోతునో మీకంటే నాకే ఎక్కువ తెలుసా? తెలీదా? నువ్వు తప్పు చేస్తున్నావో తప్పు చేయట్లేదో నీకు తెలుసు కదా, నాకు తెలియదు కదా. నాకు నేనే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నేను ఈ తప్పు చేస్తున్నాను, కానీ ఎదుటోడు తప్పు చేస్తున్నాడని ఎదుటోడు మనం నిందించకూడదంట. ఎదుటోని తక్కువ చేసుకుంటూ నేను పరిశుద్ధుడు నీతిమంతుడు అన్నట్టుగా చాలామంది అవ్వకూడదంట. ఊర్లో గర్వంతో ప్రార్థన చేసిన ప్రార్థన వినడు. ప్రార్థన అంట మనం పాపము మనం ఉంచుకోకుండా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. ప్రార్థన చేయడానికి అర్హతలు ఏంటో చెబుతున్నాడు. ఎలాంటి అర్హతలంట? మంచివాడుగా మనం ఉండాలి. మంచివాడుగా ఉంటే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, దానికి సమాధానం వస్తాడు. నువ్వు మంచిదానివా, నిజంగా ప్రార్థన చేయి, మంచి భర్త వస్తాడు. నువ్వు మంచివాడువా, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నావా, ఖచ్చితంగా దేవుడు మంచి జాబ్ ఇస్తాడు. నువ్వు మంచిదానివేనా, నీ కుటుంబం బాగుండాలి, సంసార జీవితం బాగుండాలనుకుంటున్నావా, ఖచ్చితంగా దేవుడు ఆ జీవితాన్ని చక్కబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? కొన్ని మాటలు చూపించి నేను మాటలను ముగిస్తాను. ఒక వ్యక్తి ప్రార్థన అంట ఏ సమయంలో చేయొచ్చు? దానికేం టైమింగ్ ఉందా? బైబిల్ గ్రంథంలో నీకు ఏ సమయం ఖాళీ ఉంటుందో ఆ సమయంలో, అది అర్ధరాత్రా, అది పొద్దున్న, అది మధ్యాహ్నమా, అది 10 గంటలకా, అది సాయంత్రమా, ఎప్పుడు 24 గంటల డ్యూటీలో ఉంటాం కదా, మనం బిజీలో ఉంటామా? ఎప్పుడు కొండ దగ్గర కూర్చొని, పొయ్యి దగ్గర కూర్చొని వండుతూనే ఉంటావు పెట్టి నువ్వేమన్నా? ఇలా సాకిరే పెద్దమ్మలో ఈ వాకలంతా భూమి అంతా తుడుస్తావా? తొడవు కదా, 5 నిమిషాలు తుడుస్తావు, కూర్చుంటావు కదా, కూర్చుంటావు.
ఒక గంట వంట వండుకుంటావు, కూర్చుంటావు, బట్టలు అప్పుడప్పుడు ఉతుక్కుంటావు, ఖాళీగా ఉంటావు, జాబ్కి వెళ్ళి వచ్చేస్తావు, పనికి వెళ్ళి వచ్చేస్తావు, వేటకి వెళ్ళి వచ్చేస్తావు, మిగతా టైంలో ఖాళీ. నీకు ఎప్పుడు ఖాళీ దొరికినా, ఎప్పుడు సమయం ఉన్నా, అది మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి, అర్ధరాత్రి, ఎప్పుడని లేదండి, అది వేకువజామున లేదు. బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుతమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అది ఏ సమయంలోనైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు. మనం ఖాళీ ఉండేటప్పుడు ఖాళీ చేసుకొని, ఇగో ప్రభువా, నేను ఒక గంటో, అరగంటో, 10 నిమిషాలు, పావు గంటో నీ సన్నిధానం గడపాలనుకుంటున్నాను, ప్రార్థన చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఖచ్చితంగా మనకి సమయం ఉంటుంది. దానికి టైమింగ్ అని లేదు. అమ్మో పొద్దున్నే చేయాలంట, అమ్మో పడుకున్నప్పుడు చేయాలంట, అమ్మో పడుకో లేవగానే చేయాలంట, అవన్నీ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నదో, ప్రార్థన చేసే వ్యక్తులు ఎలాగుంటారో ఆ వ్యక్తిని చూపిస్తూ నా మాటలు ముగిస్తాను. ఆ వ్యక్తి పేరేంటంటే బిల్లీ గ్రహం. మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి బిల్లీ గ్రహం హిస్టరీ అని కొట్టండి. నా మాటలు అబద్ధమైతే అందులో చెప్పేస్తాడు. ఆయన పేరేంటంట అమ్మ చెప్పాలి, రాసుకోవాలా. ఆయన పేరు బిల్లీ గ్రహం. బిల్లీ గ్రహం అంటే ఆయన 1918 సంవత్సరంలో నవంబరు 7వ తేదీన జన్మించాడంట. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తున్నాను. ఇది యూట్యూబ్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. నేనేదో ఆయనతో సహవాసం చేసి, ఆయనతో జీవించి అక్కడ చూసి వచ్చినాను కాదు. ఆయన హిస్టరీలు కొన్ని చరిత్ర పుస్తకాలు ఉంటాయి, అవి చదువుతాం కాబట్టి, అవి వింటాం కాబట్టి ఆ మాటలు మీకు చెప్తున్నాను. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో, ప్రార్థన చేసే వ్యక్తులు ఏ స్థాయిలో ఉంటారో నేను చెప్తున్నాను. అది నేను కానివ్వండి, మీరు కానివ్వండి. అతను 1918 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన జన్మించాడు. ఆయన ఒక రైతు బిడ్డ, తెలుసా? ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టాడు. ఒకరోజు ఒక చిన్న సభలో కూర్చున్నాడంట. ఇలాగా మనకు 10 మంది ఎంత ఉన్నాం కదా, 10 మంది ఉన్నాం. ఇలా కూర్చున్నాడంట, చిన్న సభలో కూర్చున్నాడంట. చిన్న పాస్టర్ గారు బోధిస్తున్నాడు మనలాంటి వాడు. మనలాంటి పాస్టర్ గారు ఎవరు? చిన్న పాస్టర్ గారులు, మన పెద్ద పాస్టర్ గారులు కాదు కదా. ఏసీ రూములు, సెంట్రల్ ఏసీలు, కాకినాడలో చర్చిలు చూస్తే మతిపోతుంది. బాబు చర్చిలు ఏంటారు బాబు ఇలాగ ఉన్నాయి అనుకుంటుంది. సెంట్రల్ ఏసీ, ఫుల్ ఏసీ, మొత్తం పైనుంచి ఏసీ వచ్చేస్తుంటుంది, సైడ్ నుంచి ఏసీ వస్తుంటుంది. అలాంటి వాళ్ళు కాదు కదా. మనం చిన్న పాస్టర్ గారు, చిన్న సంఘం, చిన్న సేవకులు. అలాంటి చిన్న సేవకులు వాక్యం చెబుతున్నాడంట. మనకలా వాక్యం చెబుతున్నాడు. ఆ బోధ విన్నాడంట ఆయన. ఆ బోధ విన్న ఆయన కంకణం కట్టుకున్నాడంట. ఎస్తేరు పిన్న తండ్రి మొర్దెకై జీవితం వార్త విన్నాడు. మొర్దెకై యోధా జాతిని కాపాడడానికి వెళ్ళాడు అని ఎస్తేరు గ్రంథంలో ఉన్న చరిత్రను ఆయన బోధిస్తుంటే విన్నాడంట. ఎస్తేరు చిన్నాన్న మొర్దెకై, ఆయన ఒక దేశాన్ని కాపాడడానికి, ఒక జనాంగాన్ని కాపాడడానికి వెళ్ళాడే. నేను కూడా వెళ్ళాలి, ఒక దేశాన్ని కాపాడడానికి వెళ్ళాలి, అనేక మంది రక్షణ మార్గంలో నడిపించాలి. ఇప్పుడు నేను వచ్చానా మూలపేట, దుమ్ములపేట నుంచి, కాకినాడ నుంచి మూలపేట వచ్చాను. ఎందుకు వచ్చాను? సరదాగా వచ్చానా? మిమ్మల్ని అందరినీ చూసి వెళ్ళిపోదాము, చేపలు వండేసుకొని తినేసి హ్యాపీగా వంట చేసేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అందుకు రాలేదు. దీన్ని రిజల్ట్, మన ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్ గెలిచిన వెంటనే రిజల్ట్స్ చెప్పేసారట. ఎవరు గెలిచేశారో నెల 25 రోజులు టైం పెట్టారా, అప్పుడు సీఎం పలానా వ్యక్తి అంటే చెప్పారు కదా. ఇప్పుడు కూడా మన సంఘం పెట్టాం. దేవుడు రిజల్ట్ వెంటనే చూపించడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, అయ్యా ఇదిగో దుమ్ములపేట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఫ్యామిలీతో వచ్చాడు, 3 ఆడపిల్లలు తీసుకొచ్చాడు, తన భార్యని తీసుకొచ్చాడు, బండి మీద వచ్చేవారు 5గురిని, ఇదిగో ఇన్ని సంవత్సరాలకి ఇంతమంది వచ్చారయ్యా, ఫస్ట్లో ఇంతమంది ఉండేవారు కాదు. అశోకు, సంజయ్, జ్యోతి, అక్కడక్కడ పెద్ద ఆయన, అక్కడక్కడ వాళ్ళు వచ్చేటప్పుడు కూర్చుని వెళ్ళిపోయేవారు. సండే స్కూల్ పరిచయం జరిగించుకున్నాడు. అయితే ఇన్ని సంవత్సరాలకి ఇంతమంది రావడానికి కారణం, ఇన్ని సంవత్సరాలు పట్టింది. రిజల్ట్ ఎప్పుడొక్క రోజు వస్తుంది, వెంటనే రాకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, వెనక ముందు అవ్వచ్చు. అది 10, 20, 5 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాలు, అది మనకి తెలీదు. రిజల్ట్ అయితే మాత్రం ఏదో ఒక రోజు వస్తుంది. అయితే ఈయన ఖచ్చితంగా దేవుని ప్రజలకు కాపాడడానికి వెళ్ళాలని ఒకరోజు తన హృదయములో గుర్తొచ్చిందంట. ఒక వాక్యం కూడా గుర్తొచ్చిందంట. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మార్కు సువార్తలో రెఫరెన్స్ కనిపించిందంట. ఆ మాట కనిపించి, నేను వెళ్ళాలి, ప్రజలను కాపాడాలి, ప్రజలను రక్షించాలి, ప్రజలను సర్వసత్యంలోనికి నడిపించాలని ఏం చేశాడంట? వెళ్ళాడు. వచ్చేసాడండి. వచ్చేసి చూడండి,
అనేక మందిని శిష్యులుగా చేయాలని దినదినము ఎదుగుతూ వైట్ హౌస్ పెద్ద స్టేడియంలో 13 మంది అమెరికా ప్రెసిడెంట్లు ఉంటారు తెలుసా. ప్రెసిడెంట్లు అంటే తెలుసా, మామూలు విషయం కాదు. సీఎంని కలవాలన్నా మన కష్టం, ఎమ్మెల్యేని కలవాలన్నా కష్టం అనుకో, ఏదో రకం ట్రై చేస్తే దొరికేస్తాడు. సీఎంని కలవాలన్నా అపాయింట్మెంట్ మనకు దొరకదు. ఇంకా జ్యోతి వచ్చిందండి మరి మూలపేట నుంచి, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడుతుందంట అంటే రమ్మని అంటాడా అండం. ఏ వర్మ వచ్చాడండి అంటే పంపించి అంటాడు. జ్యోతి వచ్చిందండి, అశోక్ వచ్చాడండి, సంజయ్ వచ్చిందండి, ఏదో చిన్నది ఏదో ఆధార్ కార్డులో మిస్టేక్ పడిపోయిందంట, కొంచెం మీ సంతకం ఉంటే అయిపోద్ది అంటే పంపించి బాబు వెంటనే అంటాడా అండ కదా. అంటే ఒక సీఎంను కలవడానికి మనకి అపాయింట్మెంట్ దొరకదు కదా. అలాంటిది ప్రెసిడెంట్లు అంటే అమెరికా ప్రెసిడెంట్లు ఎంతమంది, 13 మంది ప్రెసిడెంట్లు, దేశానికి ప్రెసిడెంట్లు. అయిన మోడీ ఉన్నాడా, మన దేశానికి ప్రెసిడెంట్ అయినా, మన దేశానికి ఆయన చీఫ్ మినిస్టర్నా కాదు, చీఫ్ మినిస్టర్ అంటే సీఎం, ప్రధానమంత్రి. అయితే ఆయన 13 మంది అమెరికా ప్రెసిడెంట్లను స్వార్థ చెప్పాడంటండి. ఎవరికంట, దాని కూడా కాదంట, 13 మంది అమెరికన్ ప్రెసిడెంట్లకి స్వార్థ చెప్పాడంట. ఎక్కడ, ఒక రైతు బిడ్డ దేశాలు బిల్లి గ్రహం వైపుకు చూడడం ప్రారంభించేయంటండి. స్వార్థ చెప్పాడు, నమ్మకంగా దేవుడి కొరకు నిలబడ్డాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా నేను దేవుని మాటలు చెప్పాలి, ప్రజలను కాపాడాలి, రక్షించాలని పట్టుదలతో వెళ్ళాడంట. అనేక మందికి ప్రజలు స్వార్థని చెప్పాడంట, ప్రారంభించాడంట. ప్రారంభించిన కొన్ని రోజులుగా రిజల్ట్ ఎలా వచ్చిందో తెలుసా అమ్మా, సైలెన్స్ ఉండు. రిజల్ట్ ఎలా వచ్చిందంటే, క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి తెలుసా, క్రికెట్ గ్రౌండ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ గ్రౌండ్స్ ఎలా ఉంటాయి తెలుసా. మన ఊర్లో సగం అనుకుంటాయి ప్లేసు, పెద్ద గ్రౌండ్లు ఉంటాయి, లక్షల మంది పడతారు. అలాంటి గ్రౌండ్లో ఫుట్బాల్ గ్రౌండ్ కానివ్వండి, క్రికెట్ గ్రౌండ్లు కానివ్వండి, మన ఊరంత ఉంటాయి, ఏ పాత ఊరంత ఉంటాయి, లేకపోతే కాలనీ అంత ఉంటాయి. అలాంటి గ్రౌండ్లో ఆయన వాక్యం చెబుతుంటే లక్షల మంది వచ్చేవారంట. మన దగ్గరికి ఇప్పుడు 10 మంది వచ్చారా, ఆయన దగ్గరికంటే లక్షల మంది వచ్చేవారంట. మనం మీటింగ్ పెట్టామనుకోండి, వీధి కూటం 20 మంది వస్తున్నారు. ఒకవేళ మంచి స్పీకర్ని తీసుకొచ్చి బహిరంగ 100 మంది 150 మందికి ఎక్కువ రావట్లేదు. ఆయన మీటింగ్ పెడితే ఎంతమంది వస్తున్నారంట, లక్షల మంది వస్తున్నారంటండి. అంటే 1991లో నేను డేట్లు కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను, మీరు యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి. 1991 సెప్టెంబర్ 22వ తేదీన న్యూ ఇయర్లో నార్త్ అమెరికన్ 2,50,000 మంది వచ్చారంటండి ఆయన వాక్యం వినడానికి. ఎక్కడ రైతు బిడ్డ, ఎక్కడ క్రికెట్ స్టేడియంలు, వాలీబాల్ ఫుట్బాల్ స్టేడియంలు, 2,50,000 మంది వచ్చారంట ఆయన వాక్యం వినడానికి. వచ్చారంట. రెండోసారి 1973లో దక్షిణ కొరియాలోను ఆయన 11 లక్షల మంది వచ్చారంటండి. పెరిగిపోతుంది. ఫస్ట్ ఎంత అంట, 2,50,000, తర్వాత 11 లక్షల మంది వచ్చారంట. 11 లక్షలు వచ్చారంట. 11 లక్షల మంది వచ్చారంట. 1963లో నార్త్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో 1,54,00,000 మొత్తానికి 1,54,254 మంది, 1,00,00,000 ఎంతమంది వచ్చారు. అయితే ఇలా భారతదేశానికి వచ్చాడు, మద్రాసు వచ్చాడు, బిలీగ్రహం గారు అన్ని దేశాలు తిరిగేశాడు. అనేక మందికి, లక్షల మందికి ఆయన వాక్యాన్ని బోధించాడంట. ఇటు ఒక రైతు బిడ్డ ఎంతమంది మీటింగ్ పెడితే మొత్తం ఊరు తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు. ఊర్లు గ్రౌండ్లే సరిపోవట్లేదని ప్రజలు మాట్లాడుకుంటూ ఆయన ఇంటర్వ్యూ చేస్తారు తెలుసా. ఇప్పుడు జగన్ ఇంటర్వ్యూ చేశారు, చంద్రబాబుని ఇంటర్వ్యూ చేశారు, పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేశారు. ఎవరైనా మనం మంచి స్థాయిలోనూ మనకు టాలెంట్ ఉంటే కొన్ని మీడియాలు వస్తాయి. ఏంటండి ఇలా జ్యోతి గారు మీరు ఇంత సాధించడానికి కారణం ఏంటి? నేను ఒక విషయం విన్నాను, పేర్లు ఎందుకంటున్నానంటే గుర్తుపెట్టుకోండి, అర్థం అవడానికి. నేను ఒక వీడియో చూశాను, ఈ వేలుతోటి కొబ్బరి బొండాని కొట్టేసి తాగుతున్నాడు వాటర్, కన్నం పెట్టేసి ఈ వేలుతోటి. మళ్ళీ అంటున్నాడా, అమ్మ ఇది ఫింగరే కదంటే ఆవిడ అంటుంది సుమన్ టీవీలో, అండి ఇది రాడ్ ఏం కాదండి, ఇది వేలేనండి, ఇది ఫింగర్సేనండి,
ఫింగర్ వేలేనని అంటుంది. టచ్ చేయమ్మా అన్నాడు, టచ్ చేసాడు. అక్కడ లైవ్లోనే బొండం తెచ్చారు. బొండం తెస్తే ఆ బొండంను టక్ టక్కుని 3 పోట్లు పొడిచాడు. కన్ను పడిపోయింది, వాటర్ వచ్చేస్తుంది. అంటే ఇలాంటి టాలెంట్ ఉన్న వారిని ఏం చేస్తారంట, ఇంటర్వ్యూ చేస్తారు. ఏంటి రాడ్ కాదు కదా, మీ చెయ్యే కదా, వేలే కదా, మేము కొడుతుంటే నొప్పి వస్తుంది, మీరేమో మొత్తం కన్నబడిపోతుంది ఏంటండి, ఏడు బొండం. అర్థమవుతుందా? బొండాన్ని ఇలా కొట్టేస్తారు. లేకపోతే రకరకాలుగా సాహసం చేసిన వారు వీరులు మనకు కనిపిస్తుంటారు. అయితే ఇలాంటి ఇంటర్నేషనల్ వీడియోలు అందరూ వచ్చారంట. బిల్లీ గ్రాహం గారు, మీకు మీరు ఒక రైతు బిడ్డ కదా, మీరు మీటింగ్స్ పెడితే మీ వాక్యం వినడానికి ఇంతమంది లక్షల మంది వచ్చేస్తున్నారు ఏంటండి సీక్రెట్ అని అడిగారంట. అర్థమవుతుందా? ఏమడిగారంట? సీక్రెట్ ఏంటండి, ఇంతమంది లక్షల మంది వస్తున్నారు, మీ సభలకు వస్తున్నారు, మీరు ఒక రైతు బిడ్డ, సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఒక రైతు బిడ్డవు, మీరు మీటింగ్స్ పెడితే గ్రౌండ్లు నిండిపోతున్నాయి ఏంటండి, స్టేడియంలు నిండిపోతున్నాయి ఏంటండి, పెద్ద స్టేడియంలు నిండిపోతున్నాయి ఏంటి, 11 లక్షల మంది ఏంటండి, 2 లక్షలు ఏంటండి, ఇన్ని లక్షల మంది వచ్చేస్తున్నారు ఏంటని నేను అడిగితే ఆయన అన్నాడంట, అమ్మ రాసుకోండి అన్నాడంట. అందరి పెన్నులు తీసేశారంట. ఎలా తీసారంట పెన్నులు? పెన్నులు తీశారు, అందరు పెన్నులు తీశారు. మొత్తం అండర్లైన్ చేసేద్దాం అని సీక్రెట్లు ఏం చెప్తాడో మనిషి రెడీ పెట్టుకున్నారంట. మొదటి పాయింట్ రాసుకోండి అమ్మ అన్నాడంట. సోషల్ మీడియా క్షమించండి, న్యూస్ మీడియా ఏంటంటారు దాన్ని, న్యూస్ మీడియా విలేకరులు ఉంటారు కదా, అయితే రాసుకున్నారంట. మొదటి పాయింట్ రాసుకోండి అన్నాడంట. రాసుకోండి మీరు కూడా. రాసుకుంటే ప్రార్థన అన్నాడంట. ఏమన్నాడంట? నేను ఇంత విజయాన్ని సాధించడానికి, ఇంతమంది లక్షల మంది రావడానికి, ఇంత 11 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు దేశాల్లోంచి అమెరికన్ ప్రెసిడెంట్లకు నేను వాక్యం చెప్పడానికి వస్తున్నారు, వినడానికి వస్తున్నారు, ఇంత రావడానికి కారణం ఏంటంటే, మొదటి పాయింట్ రాసుకోండి ప్రార్థన అన్నాడంట. రాసుకున్నారంట. సెకండ్ పాయింట్ రాసుకోండి అన్నాడంట. ప్రార్థన అన్నాడంట. 3వ పాయింట్ రాసుకోండి అన్నాడంట. ప్రార్థనే అన్నాడంట. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుందా? ఉంటుందని ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడండి. కట్టుకథలు కాదు ఇది. అయ్యో, నేను దేశాలు తిరగడానికి కారణం నా ప్రార్థన, ఈరోజు లక్షల మంది నా వాక్యం వినడానికి వస్తున్నారు, ప్రార్థన, నా ప్రార్థనే నేను విజయోత్సవంగా నేను నిలబెట్టింది, అమెరికన్ ప్రెసిడెంట్లకు వాక్యం చెప్పించింది, అనేకమైన ప్రాంతాల ప్రజలకు, లక్షల మంది ప్రజలకు బాప్తిస్మిచ్చి సర్వసత్యంలోనికి నడిపించి నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి కారణం, నా సీక్రెట్ ఏంటంటే ప్రార్థనే. అంత ఎక్కువగా నేను ప్రార్థన చేస్తాను, అంత ఇష్టం నాకు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే ఏంటంట? దేవునితో మాట్లాడడం. ప్రార్థన అనగా మనం ఏదో అనుకోకూడదండి. వాళ్ళు ప్రార్థన చేసేసుకుంటున్నారండి, మోకరించేస్తున్నారండి, ఏదో తల ఉంచుకుంటున్నారండి, ముసుకేసేసుకుంటున్నారు అనుకుంటారు. ప్రార్థన అనగా ఏంటో తెలుసా అమ్మా? ప్రార్థన అంటే ఏంటి? వినండి. ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడడం. ప్రభా, నా బాధ ఉంది, నాకు కష్టం ఉంది, నాకు అనారోగ్యం ఉంది, నేను తిరగలేకపోతున్నాను, హాస్పిటల్లో ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాను, నాకు సహాయం చేయవా? ఒక అక్క అంటుంది, మీరు పల్లీలు బైరాపాల్లో ఉంటారు, వాళ్ళ క్యాస్ట్ మన దగ్గరగా ఉంటారు, కానీ మరి అర్థం మాట అనకూడదు అన్నాను. వాళ్ళు నాకు బంధువులు. చిన్న తిరుపతి ప్రతి దేవస్థానం గుడికి వెళ్తారు వాళ్ళు, ప్రతి యాత్ర చేస్తారు, వాళ్ళు తిరగలేని యాత్ర ఉండదు. అయితే ఆ లాయనికి బాగలేనప్పుడు ప్రార్థన చేసుకుందంట మనసులో, ఏదో ఒక విశ్వాసం, ప్రభా నా భర్తను కాపాడవా, చాలా ఆపరేషన్ పడుతుంది, చాలా డబ్బులతో కూడిన పని అది. ప్రార్థన చేసుకుందంట. ఆవిడ ఫోన్ చేస్తుంటుంది, నాకు యేసుప్రభు అంటే ఇష్టం, యేసుప్రభు నా జీవితంలో కార్యం చేసి నా భర్తను కాపాడ్డాడని సాక్ష్యం చెప్తుంది ఆవిడ. చర్చికి వెళ్దాం, ఇప్పటికీ తిరుపతి వెళ్తుంది, కానీ దేవుడు అంటే ఇష్టం, కానీ నమ్ముకోవాలని ఆశ ఉంది, కానీ ఏదో ఒక రోజు అది తెగించి వస్తుంది. అంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవడం. ప్రభా నాకు ఈ బలహీనత ఉంది, ఈ బాధ ఉంది, సమస్య ఉందని చెప్పుకుంటే ఆయన విని సమాధానం ఇస్తాడనమాట. ప్రార్థనకి వేరే ఏం కాదు, దేవునితో మనం మాట్లాడుకోవడం, మన బాధ చెప్పుకోవడమే ప్రార్థన, దేవునితో మాట్లాడుకోవడమే ప్రార్థన. ఆ ప్రార్థన మనం ఎంత ఎక్కువగా దేవునితో మాట్లాడుకుంటే అంత ఎక్కువగా మనం నచ్చితే ఖచ్చితంగా బిల్లీ గ్రహంలా కాకపోయినా కనీసం కొద్ది మందిని మనం రక్షిస్తామా? కనీసం మన కుటుంబంలోనే బాగుంటాయి, మనం చూసి 10 మంది ఆనందపడతారా? ఇగో ఈ కుటుంబం అండి, ఇగో ఈ మైలిపిల్లి వారి కుటుంబం అండి, ఇగో పలానా వారి కుటుంబం అండి, ఇగో ఈ కుటుంబంలో ఊరిలో పెద్ద పేరండి, ఇగో వీళ్ళు పెద్ద చాలామందికి బ్రతుకులు ఇచ్చారండి, చాలామందికి జీవితాలు ఇచ్చారండి అనేసి అనుకుంటారు.
అలాంటిది అంత శక్తి ఉందంట ప్రార్థనకి. అర్థమవుతుందా? ప్రార్థన పట్టు విడవకుండా చేయాలి. సాతాను జయించడానికి, జ్ఞానము తెచ్చుకోవడానికి, సమాధానము, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే సమాధానం ఇచ్చేది ప్రార్థన. ప్రార్థన చేయడానికి అర్హత ఏంటంటే పాపమును విడిచిపెట్టి, పాపని నేను ఒప్పుకొని, ఇగో నేను త్రాగను, నేను వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, ఏ పని చేయను, నేను ఇక్కడి నుంచి బాగా బ్రతుకుతాను అనుకుంటే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. బిల్లీ గ్రహం దేశాలు తిరిగాడు, అమెరికన్ ప్రెసిడెంట్లకు వాక్యాన్ని బోధించాడు, లక్షల మందికి బాప్తీసాలు ఇచ్చాడు, లక్షల మంది ఆయన మాటలు వినడానికి తరల రావడానికి కారణం అంటే పునాది బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది. అర్థమవుతుందా? సిమెంట్ తక్కువ వేసేసి, ఇసుక తక్కువ వేసేసి, సన్నటి వాసలు వేసేసి నేను 3 లేయర్లు బిల్డింగ్ కట్టేస్తానంటే పడిపోద్ది కొన్ని రోజులకి. అవునా? పడిపోద్దా? అదట్టి వల్లమ్మ వేసి 3 లేయర్లు ఇల్లు కట్టుకుంటే స్ట్రాంగ్గా సిమెంట్ వేసి, స్ట్రాంగ్గా ఇసుక వేసి, అన్నీ సమానంగా వేసి కట్టుకున్నాం అనుకో, ఆ బిల్డింగ్ ఏం చేస్తుందంటే ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు నిలబడుతుంది స్ట్రాంగ్గా. అంతేగాని కొన్ని ఇల్లులు మా దగ్గర కొన్ని ఇల్లు వెంటనే కూలిపోతాయి. ఎందుకంటే సరిగ్గా మెటీరియల్ బాగాలేదు, ఇసుక ఎక్కువ వేసాడు, సన్నటి వాసన వేసాడు, ఏం చేస్తాయో ఆ చర్చిలు పడిపోతుంటాయా? పునాది బాగుందనుకో, ఆ బిల్డింగ్ బాగుంటుందా? అది వాస్తవమే కదా, నిజమే కదా. మనం బాగుండాలంటే మనం ప్రార్థన మనల్ని బాగుపరుస్తుంది. మనం బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, లోకములో మనం అందంగా ఉండాలి, మన జీవితం అందంగా ఉండాలి, మన కుటుంబం అందంగా ఉండాలంటే దానికి సీక్రెట్ ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన మానకుండా చెయ్యాలి. అది పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి, అర్ధరాత్రి, తలారగట్లనే ఉండదండి. టైం అనేది లేదు. గుడికి వెళ్ళామనుకో 10 గంటల దాకా దుర్గమ్మ గుడి ఉంటుందండి, 11 గంటలకు పూజారి వెళ్ళిపోతాడు అంటారు. అవునా? కానీ ఇక్కడ అలా ఉండదే. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, నేను పూజలు చేసేటప్పుడు 10, 11 అయిందనుకో శివాలయం గుడి ఉండేది కాదు. గుడి ఉంటుంది, పూజారి ఉండడు, తాళాలు వేసి ఉంటాయి. ఆ బయటను టెంకాయ కొట్టడము, పాలు వేసేయడము, వచ్చేయడము ఇంటికి, శివాలయం గుడికి వెళ్తే. ఇక్కడ అలా ఉంటుందా? చర్చికి రాకపోయినా పర్లేదు, నువ్వు ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు, ఖచ్చితంగా దేవుడు వింటాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవడం. ఆ మాట్లాడుకుని ఎంత ఎక్కువగా మనం మాట్లాడుకుంటే అంత ఎక్కువగా మనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అర్థమైంది కదా? ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. విని బాగున్నావా? ప్రార్థన ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది. మహాపరిశుద్ధుడమైన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలు ఉంచిన పరమ తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మా ఆత్మీయ జీవితానికి పునాది లాంటిది ప్రార్థనని, ఆ ప్రార్థన అది మీతో మాట్లాడుకోవడం అనేది తండ్రి, మా జీవితాలు బాగుండాలంటే ప్రభా ఆ ప్రార్థన మాలో ఎక్కువగా ఉంటే మా జీవితాలు బాగుంటాయి. ప్రభా ఒక బిల్డింగ్కి ప్రభా తండ్రి పునాది బాగుంటేనే బిల్డింగ్ బాగుంటుంది. అలాగే మేము బాగుండాలంటే మాలో ప్రార్థన జీవితం ఉండాలి తండ్రి. దయచేసి మేము లేవగాని మాకు ఎప్పుడు సమయం ఉన్నా, అది మధ్యాహ్నమా, రాత్రి, సాయంత్రం, అర్ధరాత్రి, తెల్లరగట్లైన ఏం కాకుండా మేము ఎక్కువగా నీతో మాట్లాడుకోవడానికి సహాయం దయచేయండి. దానివల్ల ప్రభా మేము రక్షించబడతాం. ప్రభా దానివల్ల మేము సాతాను జయించగలం. దానివల్ల మాకు జ్ఞానము కలుగుతుంది, దానివల్ల మాకు సమాధానము కలుగుతుంది. దానివల్ల ప్రభా తండ్రి మేము నిత్యరాజ్యంలోనికి వెళ్తాం. ప్రభా తండ్రి అట్టి ధన్యతను మా అందరికి మీరు దయచేయండి. ఎన్నో విజయాలు సాధించిన బిల్లీ గ్రహం గారిని మేము చూస్తాం. అలాంటి జీవితాలను మార్గదర్శకులుగా, అలాంటి వారి యొక్క తండ్రి సీక్రెట్లు విన్న మేము కూడా మా జీవితాలు మార్చుకోవడానికి చెబుతున్నాను. నేను వింటున్న పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోమని, ఎక్కువగా మేము ప్రార్థనలో సమయాన్ని గడపడానికి సహాయం దయచేయమని, మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్టాప్ చేయి. పాడుకొని